హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియోని తీసుకొచ్చాను. శాంసంగ్ గ్యాలక్సీ J7కి ప్యాటర్న్ లాక్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. శాంసంగ్ గ్యాలక్సీ J7 ప్యాటర్న్ లాక్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఈ వీడియోలో ప్యాటర్న్ లాక్ను ఏ విధంగా రిమూవ్ చేయాలన్నది మాత్రమే చెప్తాను. ఈ మొబైల్ కనుక నార్మల్గా ఆన్ అవ్వాలి అంటే మీ దగ్గర ఇంతకుముందు ఈ ఫోన్లో ఉపయోగించిన గూగుల్ అకౌంట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. జీమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఉంటేనే మీ మొబైల్ అనేది నార్మల్గా ఆన్ అవుతుంది. ముందుగా అయితే ప్యాటర్న్ లాక్ని నేను 5 times రాంగ్ అటెంప్ట్స్ చేసి చూద్దాం. ఫైవ్ టైమ్స్ నేను ప్యాటర్న్ లాక్ని రాంగ్ అటెంప్ట్స్ చేశాను. ఇక్కడ నాకు 30 seconds టైం అడుగుతుంది. ఫోన్ అయితే ముందుగా పవర్ ఆఫ్ చేయాలి. పవర్ ఆఫ్ చేసిన తర్వాత వాల్యూమ్ అప్ బటన్, హోమ్ బటన్, పవర్ బటన్, ఈ 3 బటన్స్ మనం హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఫోన్ అనేది ఆన్ అవుతుంది. ఫోన్ ఆన్ అయిన తర్వాత ఈ 3 బటన్స్ని వదిలేయాలి. ఇన్స్టాలింగ్ సిస్టమ్ అప్డేట్ అని వస్తుంది. కొంత సమయం తర్వాత ఆండ్రాయిడ్ సింబల్ వస్తుంది. మరికొంత సమయం తర్వాత రికవరీ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాల్యూమ్ డౌన్ కీ ద్వారా వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫార్మాటింగ్ ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఎస్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫార్మాట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫార్మాట్ అనేది పూర్తయిన తర్వాత రీబూట్ సిస్టమ్ నౌ అని వస్తుంది. రీబూట్ సిస్టమ్ నౌని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫోన్ అనేది నార్మల్గా ఆన్ అవుతుంది. అయితే ఇక్కడ స్టార్టప్ సెట్టింగ్స్ వస్తాయి. ముందుగా అయితే స్టార్ట్ను సెలెక్ట్ చేయాలి. తర్వాత మన వైఫై ఏదైతే ఉందో దాన్ని మనం కనెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి. మరలా నెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఇంతకు ముందు ఏదైతే మనం ఈ ఫోన్లో గూగుల్ అకౌంట్ని యూజ్ చేసామో అదే గూగుల్ అకౌంట్ని కనుక మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మన ఫోన్ అనేది నార్మల్గా ఆన్ అవుతుంది. ఈ విధంగా ఈరోజు మనం శాంసంగ్ J7 ప్యాటర్న్ లాక్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.